రైతు సోదరులకి నమస్కారం. నేను మీ రవిశంకర్. మన పత్తి పంటలో పురుగులు ఎంత నష్టం చేస్తాయో తెగుళ్లు కూడా అంతే నష్టం చేస్తాయి. సాధారణంగా తెగుళ్ల వలన 30 నుండి 35% వరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ రైతులు ఇది గమనించరు. కాబట్టి తెగులు కనిపించిన వెంటనే దానిని నిర్మూలించుకోవడం చాలా ముఖ్యం. పత్తి పంటలో ఆశించే ముఖ్యమైన తెగుళ్లలో బ్యాక్టీరియల్ బ్లైట్ అంటారు, దీన్నే యాంగులర్ లీవ్ స్పాట్ అని అంటారు. ఇది ఆకుల మీద నల్లటి మచ్చలుగా వచ్చి తర్వాత పొడవైన మచ్చలుగా రూపాంతరం చెంది ఎక్కువ నష్టం కలిగిస్తాయి. అదే విధంగా ఎక్కువగా వచ్చే మరొక తెగులు ఫ్యుజేరియం విల్ట్ అంటారు. ఈ ఫ్యుజేరియం విల్ట్ అనేది భూమి ద్వారా ఆశించే శిలీంధ్రం. ఈ శిలీంధ్రం వల్ల ఆకుల్లో పలికి ఈ శిలీంధ్రం ప్రవేశించి నష్టం చేయడమే కాకుండా మొక్కల్ని నిర్వీర్యం చేస్తుంది. ఇక మూడవ తెగులు వెట్రిసీలియం విల్ట్. ఈ వెట్రిసీలియం విల్ట్ వల్ల ఆకులన్నీ బలహీన పడిపోతాయి, ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి ఆకులన్నీ రాలిపోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకొకటి గ్రే మిల్డ్యూ అని అంటారు. ఈ గ్రే మిల్డ్యూ అనేది ఆకుల అడుగు భాగంలో తెల్లటి చుక్కలుగా వచ్చి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ అన్ని రకాల తెగుళ్ళు కాకుండా ఆల్టర్నేరియా మచ్చ తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. ఆల్టర్నేరియా మచ్చ తెగులు అంటే మీ అందరికీ తెలుసు, మధ్యలో గోధుమ రంగు మచ్చ వచ్చి చుట్టూ బూడిద రంగు ఆకారంలో తయారవుతుంది. ఈ ఆల్టర్నేరియా మచ్చ తెగులు వచ్చిందంటే మాత్రం తెగులు నివారించుకోవడం సాధ్యం కాదు. ఈ పత్తి పంటలో ఆశించే అన్ని రకాల తెగులకి సాధారణంగా మనందరం వాడే మందులు కార్బండజెమ్, మ్యాంకోజెబ్ ఈ రెండు కలిపి ఉన్న స్మూత్ అనేది వాడుతూ ఉంటాము. అదేవిధంగా టెబుకనజోల్, అజాక్సిస్ట్రోబిన్ తోటి కస్టోసిన్ అని ఉంటుంది, అది కూడా మనం వాడుతూనే ఉంటాము. ఇది కాకుండా అజాక్సిస్ట్రోబిన్, డైఫెన్ కెనజోల్ ఈ రెండు కలిపి మనకి రివోల్ట్ టాప్ అని వస్తుంది. ఈ మందులన్నీ కూడాను ఈ పత్తి పంటలు ఆశించే అన్ని రకాల తెగులకి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఈ పత్తిలో ఎక్కువగా తెగుళ్ళు రావడం వల్ల ఎన్ని మందులు వాడినా కూడా వాటి నిర్మూలన సాధ్యం కాలేదు. అటువంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది కర్జెట్. ఈ కర్జెట్ అనే దాంట్లో సైమాక్సినిల్, మ్యాంకోజెబ్ అనేవి 2 మందులు కలిసి ఉంటాయి. ఈ కర్జెట్ వాడడం వల్ల పత్తిలో ఆశించే అన్ని రకాల తెగుళ్ళు సమూలంగా నాశనం అవడమే కాకుండా, అయితే ఈ కర్జెట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. తెగులు రాకముందు పడితే రానివ్వకుండా చేస్తుంది, వచ్చిన తర్వాత పడితే వచ్చిన తెగులు అక్కడికి ఆగిపోయి ఆ శిలీంధ్ర వ్యాప్తిని అడ్డుకుంటుంది. కాబట్టి ఈ కర్జెట్ అనేది పత్తి పంటే కాకుండా మిగిలిన అన్ని రకాల పంటలు అయినా మిరప, కూరగాయలు, నిమ్మ, బత్తాయి ఇలాగ అన్ని రకాల పంటల్లో ఈ తెగుళ్ళు ఆశిస్తే కర్జెట్ వాడండి. మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ కర్జెట్ అనేది 2 రకాల మందులు ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి సైమాక్సినిల్ ఒక విధంగా పనిచేస్తుంది, మ్యాంకోజెబ్ ఒకలాగా పనిచేస్తుంది. ఈ 2 మందులు ఇందులో ఉండడం వల్ల ఎక్కువ కాలం ఈ తెగుళ్ళను రానివ్వకుండా పంటను కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి రైతులకి షేర్ చేయండి. మీకు ఏమైనా పంట సమస్యలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు ఇందులో పొందుపరుస్తాం. ఇలాంటి సలహాలు సూచనల కోసం సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.